హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలోని విశ్వ చైతన్యానికి, సమస్త సృష్టిలో ఉన్న గురుమండలకి అందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు, చూడబోయే వాళ్ళు అందరి ప్రతి ఒక్క దివ్యాత్మకి నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మాస్టర్స్. ఇప్పుడు మనకు రామ్తా విజ్ఞానంలోని ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ క్లాసు. మరి ఈ క్లాస్లోకి మేడం ఇంగ్లీషు మేడంకి సాదరంగా వెల్కమ్ చేసేసుకుందాం. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. మరి అలాగే సార్ కూడా వెల్కమ్ చేసుకుందాం. సార్ వెల్కమ్. సార్ వెల్కమ్ టు మేడం. థ్యాంక్ యూ. నేను చదివేది రామ్తా ద వైట్ ఇంగ్లీష్ బుక్. విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీకిరణ్ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ కి, రామ్తా మాస్టర్ కి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. వన్నెస్ వెజిటేరియనిజం స్వప్నేశ్వరి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఇంతటి జ్ఞానాన్ని నాకు అవకాశం ఇచ్చినందుకు మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. అందరికీ హృదయపూర్వకమైన నమస్కారములు. మేము రామ్తా బుక్ జేజెడ్ నైట్ అని ధ్యానలహరి పబ్లికేషన్స్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో దొరుకుతుంది. ఆ పుస్తకాన్ని మేము తెలుగులో చదువుతున్నాము. శ్రోతలు కూడా ఆ పుస్తకం కొనుక్కొని చదువుకోవచ్చు. ఇది దొరుకుతుంది మీకు పుస్తకం ధ్యానలహరి పబ్లికేషన్ అని మనకు పిరమిడ్ ధ్యాన కేంద్రాల్లో కూడా దొరుకుతుంది. ఇది వచ్చేసి తిరుపతి డి శివప్రసాద్ ధ్యానలహరి పబ్లికేషన్, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, తిరుపతి వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు ప్రింట్ చేయించారు. కాబట్టి ఈ పుస్తకాన్ని మీరు కొనుక్కొని కూడా చదువుకోవచ్చు. ఓకే మేడం, మనం క్లాస్ లోకి వెళ్దాం. నేను చదువునా మేడం? ఈ ఒక్క విషయాన్ని మాత్రమే ఎప్పుడు గుర్తుంచుకోండి. మీరు దేని ఎలా ఉంటుందనుకుంటున్నారో అది సరిగ్గా అలాగే ఉంటుంది. యద్భావం తద్భవతి. ఎప్పుడు దేన్ని మీరు ఎలా విశ్వసిస్తారో తక్షణమే అది అలా ఓ వాస్తవమైన అనుభూతిగా మీ అంతరంలో స్థితమైన సత్యము అవుతుంది. ఎవరి దృక్పథం ఎలా ఉన్నా ప్రతి ఒక్కరూ సత్య శిఖరాగ్రము మీదే ఉన్నట్లు అనుకుంటూ ఉండడానికి కారణం ఇదే. ఎప్పుడు మీ సృజనాత్మకమైన వాస్తవము తక్కిన ప్రతి ఒక్కరి వాటి కంటే విభిన్నంగా ఉండి తీరుతుంది. ఎవరి భ్రమలో వాళ్ళు చిక్కుకుపోయి ఉంటున్నారు కనుక మీ వంటి సత్య దర్శనం వాళ్లకు కలగదు. ఉన్నదంతా సత్యమేనని, ఆ సత్యం ఎలాగైనా ఉండగలదని అర్థమైనప్పుడు సర్వస్వాన్ని అనుభవించడంలో ఏ పరిమితి మీకు ఉండదు. అప్పుడు ఏ అనుభవంలోనికైనా ఉత్సాహంతో ప్రవేశించి జ్ఞానాన్ని పొందడానికి మీరు అర్హులై సంసిద్ధులై ఉంటారు. ఇది ఇలా ఉంది అని వర్ణించబడుతున్న సిద్ధాంతాలకు, మేధస్సుతో అర్థం చేసుకోబడుతున్న వివేక జ్ఞానాలకు బానిసలుగా బంధంలో ఉండక ఆలోచనలో పరిపూర్ణంగా నిర్వచించబడి ఉన్నది ఉన్నట్లు ఉన్న ఆ సత్యస్థితిని గ్రహిస్తారు కనుక ముక్తులై అప్పుడు మీరు ఉంటారు. మాస్టర్, నేను బోధిస్తున్న ఈ సత్యము మీ ఉనికి చైతన్యానికి మహావిస్తృతమైన అపరిమితత్వాన్ని పరికల్పిస్తుంది. అందరి సత్యాలను ప్రీతితో స్వీకరించగలిగే సుగుణము, అన్ని సత్యాలను అన్వయించి సామరస్యంలో సహజీవనం చేయనిచ్చే స్వభావము దీనికి ఉంది కనుక ఈ సత్య అవగాహన మీలో
స్థితమైనప్పుడు బహుముఖ పరిమితుల సత్య అవగాహన నాది, ఏకైక సత్యాన్ని కాను, నేను సత్య సర్వస్వాన్ని నేను అని మిమ్మల్ని మీరు గుర్తించి అనుకోవచ్చు. మీ సృజనాత్మక ప్రవాహానికి ఏ ప్రతిబంధకాలు అప్పుడు ఉండవు. ఏ ఆశ్రమవాసానికి మీరు చిక్కుబడి ఉండరు. మీరు ఉండండి. ఏ రామ్తాదో, ఏ బుద్ధుడిదో, ఏ క్రీస్తుదో దర్శకత్వానికి అనుగుణ్యంగా మీరు ఉండకండి. ఏ గురువులు మీ దివ్యత్వాన్ని మీకు బోధించలేరు. ఆ దివ్యత్వాన్ని మీకు మీరు మాత్రమే నేర్పగలరు. మీ అభిష్ట ధ్యేయ సిద్ధి కోసము మీ స్వంతమైన ప్రత్యేక పరిపూర్ణ ప్రామాణిక వ్యక్తిత్వాన్ని మీరు అవశ్యంగా పొందే తీరాలి. మరి ఎవరి ఆశయాలకో అనుగుణ్యంగా జీవితాన్ని సాగిస్తే మీ నిర్దిష్ట వ్యక్తిత్వము ఎప్పటికీ మీకు ఏర్పడదు. మిమ్మల్ని, మీలోని జీవాగ్నిని గ్రహించగలిగే ఏకైక మార్గము స్వీయ అనుభూతిలో సత్యాన్ని అర్థం చేసుకోవడం మాత్రమే. మీరు పరిపూర్ణమైన ఆత్మ ప్రేమికులు కండి. అత్యంత నెమ్మదిగా వినిపించే మీ దివ్య అంతర్వాణి ప్రబోధాన్నే మీరు వినండి. ఆ ప్రబోధాలే, మీ అనుభూతులే సత్యచర్యంలో మిమ్మల్ని సవ్యంగా నడిపించి ప్రజ్ఞాప్రాప్తిని మీకు కలిగిస్తాయి. అంతః ప్రేరిత సత్యంలోని మీరు జీవించండి. మీ వైభవాన్ని ప్రతిబింబించేలా మీ సత్య జీవనం సాగాలి, వ్యక్తీకరింపబడాలి. ఆ సార్థకత సంభవం అయినప్పుడు మీ సత్య జీవనము, మీ సత్య అవగాహన మీ దృక్పథానికి ప్రతీకగా ప్రామాణికం అవుతుంది. మీ జీవిత అవగాహన ఎలాంటిదైనా అది సత్యమే అయి ఉంటుంది. మీకు మీరే గురువు, రక్షకుడు, స్వామి, దైవము కండి. అంటే మీకు మీరే గురువు, రక్షకుడు, స్వామి అయితారని చెప్తున్నారు. సార్ ఇక్కడ ఆపుతారా సార్? ఆపుతానమ్మా, మీరు కంటిన్యూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. నాకు వచ్చి పేజ్ నెంబర్ ఇప్పుడు 252 సార్. ఇప్పుడు మీరు చదివిన 252 ఉంది. ఇప్పుడు నేను పెన్సిల్ తో మార్క్ చేసుకోండి. ఒక పెన్సిల్ పెట్టుకొని పెన్సిల్ తో మార్క్ చేయండి మేడం. పెన్సిల్ నేను పెన్సిల్ తో మార్క్ చేసుకున్నాను. ఓకే సార్, నేను కంటిన్యూ చేస్తున్నాను. చేయండి అమ్మా, ప్లీజ్ కంటిన్యూ. ఓకే సార్. ఓన్లీ రిమెంబర్ దిస్, వాట్ ఎవర్ యూ థింక్ టు బి ఈస్, ఎనీ టైమ్ యూ బిలీవ్ ఇన్ ఎనీథింగ్, it becomes truth in an emotional reality within your being. That is why everyone is always on the pinnacle of truth. No matter what that point of view is, your creative reality will always be different from everyone else. And when others utterly fail to see your reality, it is only because they are so immersed in the illusions of their own. When you understand the truth is and can be all things, then you have not limited yourself from experiencing all things. Then you can readily participate in all experiences and have knowledge of them. Then you are free, for you are no longer enslaved to concepts or intellectual understandings that say this is how it is, when how it is truly everything that can be defined in thought. This truth I give you, Master, provides a greater unlimitedness in being, for in its word and contest it embraces everyone else. Truth and allows all truths to coexist in harmony. When you embrace this understanding, then you can say to yourself, of the truth that I express, I am multifaceted in my truth. Multifaceted in my truth. Em words, madam, nijanga wonderful. I am not one truth, but all truth.
then you are no longer inhibited in your creative flow or cloistered into one form of living and being. Be who you are, not under the direction of Ramta or Buddha or Yesu or any other Yeshua or any other teacher, for none can teach you of your God self. They can teach you only of theirs. To fulfill your destiny, you must become who and what you unquietly are. If you try to live according to another's life plan, you will never become that. The only way you will come to understand who you are and this fire that lives within you is through the truth of your own emotional understanding. Love what you are intently and listen to the God within you, which speaks a very subtle tone. It is called feelings. The feelings, if you listen to them, will tell you of truth and your path for enlightenment. Live the truth you feel inside you. Live it and manifest it so that it is attests to the glory of you. When you do, then you will have assessed, lived, and understand life from your point of view. And however you perceive it, it will all be right. Be your own teacher, your own savior, your own master, your own God. Thank you, sir. Thank you, madam. Over to you, sir. స్వప్నేశ్వరి మేడం, మీరు కొంచెం గుర్తు పెట్టుకోండి. ఓకే, చదువుతున్నాను. ఈ ధర్మ సూక్ష్మాన్ని ధ్యానించిన వెంటనే అవగాహన స్వేచ్ఛ మీకు ప్రాప్తించి స్థిత ప్రజ్ఞత లభిస్తుంది. ఏది మంచో, ఏది చెడు, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది యథార్థమో, ఏది భ్రమో అనే సంశయాల్లో ఆపై మీరు ఎప్పటికీ చిక్కుబడరు. మత ఛాందసాల, మత విశ్వాసాల బంధాల్లో నుంచి మీరు తప్పించుకుంటూ ఉన్న తరుణంలో మరొకరి ఆశయాలకు తగినట్లు మీరు జీవితాన్ని సాగించకుండా ఉన్నప్పుడు మీ ఆత్మబోధతో ప్రేరేపితమైన వ్యక్తీకరణ స్వేచ్ఛతో సత్య అవగాహన ప్రావీణ్యముతో అప్పటి వరకు మీకు ప్రాప్తించని జ్ఞానాన్ని పొంది సాఫల్యాన్ని సాధిస్తారు. ఆ తరువాత దినదిన ప్రవర్ధమానమవుతూ దివ్యత్వాన్ని సంతరించుకుంటారు. మీ శాశ్వత తత్వాన్ని హద్దు ఎక్కడ ఉంటుంది? ఎక్కడా ఉండదు. అనంత పరివ్యాప్తంగానే మీరు శాశ్వతంగా కొనసాగుతూ ఉంటారు. కాబట్టి అనుక్షణము జీవిత అధ్యయాన్ని చేస్తున్న అప్పటి మీరు స్వాభిప్రాయముతో సునిశ్చితమైన మీ ఆత్మకు మరింత మరింత మెరుగులను సదా దిద్దుకుంటూనే ఉంటారు. ఆత్మ నింద చెయ్యకుండా, ఆత్మశిక్ష విధించుకోకుండా అనుక్షణము మీ అంతరంగంలో జరిగే ఆ ఆత్మ ప్రక్షాళనతో ఏదో ఒక శుభదినాన ఆలోచన సర్వస్వమైన సత్యముగానే జీవ సర్వస్వము ఆవిర్భవించి భూమికగానే మీరు తయారవుతారు. కానీ సర్వమానవ సామూహిక చైతన్య సర్వస్వాన్ని, దానికి స్వంతమైన సర్వ న్యాయాలను, ఆశయాలను, సామూహిక వ్యక్తిత్వాన్ని పూర్తిగా విడిచిపెట్టనంత వరకు మీ స్వంత నిజ సునిశ్చిత సత్యంలో సుప్రతిష్ఠితులై శాశ్వత వర్తమానంలో కొనసాగనంత వరకు ఆ సత్యస్థితి మీకు ప్రాప్తించదు. ఎంతో కాలం నుంచి మానవుడు తన దివ్యత్వాన్ని,
తన అన్ని దివ్య అవకాశాలను వదులుకొని మానవ నిర్మిత న్యాయాలతో తనను తాను నింపుకున్నాడు. కానీ ఓ నవ్యతను పరినిర్మించే ఓ పరివర్తిత పవనము ఓ స్మృతిని అందరిలో రేపుతూ బలీయంగా ప్రబలి ఉన్న సర్వశాసనాన్ని సమూలంగా పెకలిస్తూ ఈ తలం మీద ప్రస్తుతం వీస్తుంది. ఈ నవ్యతలో ఆ స్మృతిలో పాలు పంచుకుంటున్న మీ అందరికీ నా అభినందనలు. మీరందరూ నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నారు. ఈనాటి నుంచి మీ జీవితము కూడా మరి ఎంతో ఆనందమయం అవుతుంది. మీకు తప్ప ఎవ్వరికి సంజాయిషి ఇచ్చుకోని మీ బాధ్యత ఇక నుంచి పూర్తిగా మీదే. మరి ఏమిటి ఆ సత్యము? మీ ఆత్మ దేన్ని నిర్దేశిస్తుందో, దేన్ని మీరు విశ్వసిస్తున్నారో అదే సత్యము. ఏ సత్యాన్ని మీరు విశ్వసిస్తున్నారో అదే మీరు అవుతారు. ఈ సత్య ప్రాప్తి మీకు కలిగేది ఉన్నట్లుగా మీరు ఉంటూ మరెందరికో ఈ సత్యాన్ని బోధించగలుగుతారు. సత్యాన్ని ఎప్పుడు అన్వేషించకండి, ఉన్నది ఉన్నట్లు చూడండి చాలు. మీ ఉనికిలో మీరు అనంత సర్వస్వంలో ఏకాత్మకులే. ఇక్కడ స్టూడెంట్ అడుగుతున్నాడు రామ్తా మాస్టర్, అంటే శిష్యుడు గురువు ఎన్ని విషయాలు లభిస్తాయో నాకు ధ్యానించడానికి ఎన్ని విషయాలు లభించాయో నాకు అని శిష్యుడు చెప్తే రామ్తాండ్రుడు మరి అంతే కదా మాస్టర్, ఈ వర్తమానపు ఉనికి దీన్నే శాశ్వతము కానియండి. అంటే ఏది తెలుసుకున్నావు అదే శాశ్వతం కాదు. మాస్టర్ మళ్ళీ క్వశ్చన్ ఇస్తున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచో నేను జ్యోతిష్యాన్ని చెప్తున్నాను, జ్యోతిష్య శాస్త్ర అధ్యయనం చేస్తున్నాను. నా వృత్తిలో మరింత నైపుణ్యాన్ని అందించే పరిజ్ఞానం ఏదైనా ఉందా రామ్తాజీ అని అడుగుతున్నప్పుడు రామ్తా ఏమంటున్నా, జ్యోతిష్యం అంటే మీకు ఎందుకు అంత ఇష్టమో అది ముందు చెప్పండి అని రామ్తా అడుగుతున్నాడు. అప్పుడు ఆయన శిష్యుడు చెప్తాడు, నక్షత్రాలు గ్రహాలు మన జీవితాలను ప్రభావితం చేస్తూ శాసిస్తూ ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను. అందువల్ల ఆ అధ్యాయాన్ని చక్కగా చేస్తే మన గురించి, మన భవిష్యత్యం గురించి మరింత స్పష్టంగా తెలుసుకోవచ్చు కదా రామ్తాజీ. అప్పుడు రామ్తా చెప్తున్నాడు, తన జన్మస్థానం తన ఇల్లు కాదని, ఏ సుదీర్ఘాంతరంలోని నక్షత్ర మండలాల్లోనూ తన స్వస్థలం ఉందని మానవుడికి అంతరాంతరాలలో అస్పష్టంగా తెలుస్తుంది కనుక నిశ్శబ్దంలో పరివ్యాప్తమైన ఆకాశంలో నక్షత్ర మండలాల వంక తేరిపార చూస్తూ తన రహస్య జన్మస్థలాన్ని మానవుడు సదా అన్వేషిస్తూనే ఉన్నాడు. వాటిని అలా దర్శిస్తూ ఉన్నప్పుడు అవి మొత్తం అతి నెమ్మదిగా కదులుతూ ఉన్నాయని తెలుసుకొని ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ నక్షత్రాల పరిభ్రమణాన్ని ఏ విధంగానూ అదుపు చేయలేమని అర్థం చేసుకున్న ఆ మానవుడు వాటి అద్భుత శక్తి మానవుల సౌభాగ్యాలకు, మానవుల దౌర్భాగ్యాలకు కారణమని ఊహించాడు. ఈ బలీయమైన నమ్మకాన్ని ఎందరో జ్ఞానులు, ప్రవక్తలు, ఋషులు సామ్రాజ్యాలను శాసించడానికి ఉపయోగిస్తున్నారు. ఇదొక్క పారాగ్రాఫ్ చెప్పేస్తా, ఒక 4 సెక్షన్లు ఉన్నాయి, ఇదికి అయిపోతుంది. ఓకే మేడం. ఈ బలీయమైన నమ్మకాన్ని ఎందరో జ్ఞానులు, ప్రవక్తలు, ఋషులు సామ్రాజ్యాలను శాసించడానికి, పాలించడానికి ఉపయోగించుకున్నారు. వాళ్ళు జోష్యం చెప్పినట్లే సర్వనాశనాలు, ఉపద్రవాలు సంభవించినప్పుడు బాధ్యత ఎవరిదవుతుంది? జ్యోతిష్యం చెప్పిన వాడికి ఏ బాధ్యత ఉండదు. కాబట్టి దుష్ట గ్రహాలే, దుష్ట నక్షత్రాలే ఉపద్రవాలకు కారణమని తేల్చి చేయించుకుంటారు. అయినా శబ్దంలో గ్రహాలు, నక్షత్రాలు
ఏనాడు తమ నిర్దోషిత్వాన్ని అమాయకత్వాన్ని నిరూపించుకోలేకపోయాయి. ఇప్పుడు మీరు చదవండి. ఓకే 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 సార్. ఓకే. When you contemplate the simplicity of this, it will release you into the freedom to understand. Then you will not caught up in trying to determine what is true and what is not, what is real and what is illusion. When you begin to remove yourself from the laws of religions, dogma and belief, and cease striving to be another's truth, then you are free to express yourself and experience the things that your soul calls you to do. So you can be fulfilled in whatever knowledge and understanding you are lacking. Then through experience and emotion, you at your own individualized pace become God, moment by moment by moment. And where shall your eternity end? Now, wherefore you are ongoing into forever. మేడం, For who are you to answer to? No one but yourself. And what is the truth? Whatever self decrees it to be. For whatever you believe, so it is. And whatever you believe, so you will become. Know that, and you will teach many just by the way you live. Never seek truth. Simply be. In being, you are at one with infinite universes. Student asking the Ramta Master, there's much for me to contemplate. Ramta, indeed, Master, reasoness, so be it. So be it. Student, I have been practicing astrology for several years now, and I want to know if there is something you can tell me which will help me to be more effective with my clients. Ramta Master. First, Master, tell me why you delight yourself in this practice. Student, because I believe that the stars and planets have an influence on our lives, and that by studying them we can better know and understand ourselves and our destiny. Ramta Master. You know, Master, man has always gazed at the silent mystery of the stars in your heavens in search for his homeland. For he knows instinctively within him that he came from a far greater place than the oval where he was born. When man began to search the lights in the sky at night, he noticed to his amazement that they moved, and as they moved, the seasons moved with them. And when he observed a power in them that he could not control, he reckoned that their movements must also be responsible for the fortunes and misfortunes that befall the kingdom of man. There has been many wise man, prophet or sage who has used the powerful belief in the stars to govern and rule empires. And if their prophecies of peril came true, who was responsible? Certainly not the seer. Then it must be the damnable stars that caused it to be so. Yet the stars in their silence have never been able to defend themselves and proclaim their inconscience.
innocence. I will tell you this, Master. Everyone here is a God who was created with free will. And in your beginning, you, the light beings as sovereign entities, used that freedom of will to create the stars, the planets, and all the universes, seen and unseen. You are also the gods who would later create the embodiments that you possesses, which are far greater than any universe. Thank you, madam. సార్ ఓకే మేడం. Sir, thank you. నేను కంటిన్యూ చేస్తానమ్మా. Ah, ఈ భూమి మీద ఉన్న ప్రతి వారు స్వతహ సిద్ధమైన సంకల్ప స్వేచ్ఛతో సృజింపబడి ఉన్న దేవుళ్ళే మాస్టర్. సృష్టి ఆదిలో కాంతి జీవులుగా ఉన్న మీరే, స్వాధికార సముద్భవులైన మీరే ఆ సంకల్ప స్వేచ్ఛను స్వయంగా వినియోగించి నక్షత్రాలను, గ్రహాలను, గోచర అగోచర విశ్వ సర్వస్వాలను సృజించారు. ఆ తర్వాత ఇప్పటి మీ మానవ అవతారాలను కూడా సృజించుకుంది స్వయంగా తమరే మాస్టర్. మహోన్నత విశ్వాల కన్నా మీ స్థూల దేహమే మరెంతో గొప్పది మాస్టర్. అప్పటి ఆ దేవుళ్ళే ఇప్పటి మీరు మాస్టర్. అప్పటి మహోన్నత సృజనాత్మకతే ఇప్పుడు మీకు ఉంది మాస్టర్. మిమ్మల్ని అదుపులో ఉంచగల మరి దేన్ని ఎప్పుడు మీరు సృష్టించనే లేదు మాస్టర్. ఏదో మిమ్మల్ని శాసిస్తూ ఉందని మీరు విశ్వసిస్తే తప్ప మీ జీవితాలకు ఇప్పటికీ స్వాములు మీరే. అయినా మీ బ్రహ్మంలోని మరేదో మిమ్మల్ని అదుపు చేస్తుందని మీరు విశ్వసిస్తున్నారు కనుకే అవి అలాగే తయారవుతున్నాయి. చెప్పండి సార్. ఓకే, చదవండి. ఇంకా చదవండి సార్. ఓకే, కంటిన్యూ చేయనా మేడం? నేను అలా చదవండి సార్, చదవండి. ఇంకా చదవండి సార్. జ్యోతిషాన్ని మీరు ఎందరో విశ్వసిస్తున్నారు కాబట్టి అది మీకు ఒక సత్యంగా పరిణమించింది. మీ నమ్మకంతో పోషింపబడి అది ఓ వాస్తవమైంది. కానీ ఆ సత్యాన్ని కాస్త ముందుకు నడిపించి దానికి ఆ సత్యస్థితిని కల్పిస్తున్న వారు ఎవరో, నిర్ణీత కక్షలో పయనిస్తున్న ఆ గ్రహ నక్షత్ర సముదాయాల చలనాలను వాటి సృష్టించిన దేవుళ్ళ కంటే ఎలా గొప్పవో ఒకసారి ప్రశ్నించి చూడండి. మీరు ఎవరు అన్న సత్యము ఆకాశంలో పయనించే గ్రహ నక్షత్రాల చలనాల అధ్యయనాలతో తేలి విషయం కాదు మాస్టర్. వాటి చలనాలు మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయన్న నమ్మకము అసత్యమే మాస్టర్. అదే సత్యమై ఉంటే మనకు కళలు, కల్పనా శక్తి, సృజనాత్మకత వంటివి జీవితం సైతము ఏర్పడి ఉండేవే కాదు. మీ జన్మ పరంపరలలో దేదీప్యమానంగా వెలుగుతున్న అన్ని నక్షత్రాల క్రింద లెక్కలేనన్ని మార్లు ఈ భూతలం మీద మీరు అవతరించారు. వాటిల్లో ఏ కొన్ని గ్రహాలు, నక్షత్రాలు మీ జీవితాన్ని నియంత్రించి శాసిస్తూ ఉంటాయని విశ్వసించడము సాహేతుకము కాకపోవడమే కాక మీ సహజమైన స్వేచ్ఛను, మీ సహజమైన అమాయకత్వాన్ని మీ జీవితంలో వ్యక్తీకరించనీయకుండా అడ్డుపడుతూ మీ దివ్యత్వాన్ని కూడా హరించి వేస్తుంది. దేవుళ్ళు సృష్టించిన ఆటలన్నింటిలో జ్యోతిష్యం కూడా ఒక్కటి.
ఒక్కొక్కప్పుడు ప్రమాదకరంగా పరిణమించి సాగే ఆట అది. భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్న మానవుడిలో ఓ భయాన్ని నింపుతూ రాబోయే రోజుల్లో ఏర్పడబోయే మహా సంక్షోభాలను ముందుగానే నిర్ణయించి శాసించి చెప్పే ఓ క్రూర కీలి అది. జ్యోతిష్యులకు మహావివేకము, సర్వస్వాన్ని గ్రహించే ప్రజ్ఞ ఉంటుందని అనుకుంటున్న వాళ్ళందరూ తమ విలువైన జీవితాలను ఆ జ్యోతిష్కుల చేతిలో పెడుతున్నారు. ఇందుకు ఎంత మాత్రము నేను సమ్మతించను. జ్యోతిష్ అంటే కాదు సార్, ఇప్పుడు చెప్పండి. అంటే ఇప్పుడు జ్యోతిష్యం గురించి ఇప్పుడు చెప్పండి, మనం డిస్కస్ చేద్దాం. చదువుదాం. కంటిన్యూ అయినా తర్వాత మీరు కొంచెం మ్యూట్లో ఉండండి మేడం, కొంచెం మ్యూట్లో. సార్ చెప్పండి సార్, మీ అభిప్రాయం చెప్పండి. అంటే ఇదంతా కూడా మనము బాహ్యంగా ఆధారపడుతూ మన ఆలోచన విధానాన్ని, మనలో ఉండే నైపుణ్యాన్ని అంతా కూడా బయట పెట్టేసి ఎవరి మీనో పెట్టి ఎక్కడో పెట్టి ఆధారపడి మన జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నాము. కాలాన్ని కూడా వ్యర్థం చేసుకుంటున్నాము. మన లోపలికి మనం వెళ్ళి మన లోపల ఉండే అంతరాత్మను పట్టుకొని ఎంతో అనంతంగా ఉన్న శక్తిని తీసుకొని మనం ఎంతో తెలుసుకొని మన భౌతిక జీవితంలో ఇంత శక్తి ఉందా, ఇంత జ్ఞానం ఉందా, ఇంత అపరిమితంగా ఉందా అనే ఒక ఆలోచన లేకుంటే ఒక విషయాన్ని రామ్తా మాస్టరు పూర్తిగా పరిపూర్ణంగా సంపూర్ణంగా తెలియచేస్తూ, అలాగే మన ధైర్యంగా ఆ రోజు వర్తమానంలో ఉంటూ ఆ వర్తమానమే జీవితము, ఆ వర్తమానమే శాశ్వతము, అదే సత్యము, మీరు ఆల్రెడీ సత్యంలో ఉన్నారు, కానీ మీరు ఉన్న సత్యంలో నుంచి మీరు బయటికి వచ్చి ఇంకా ఏదో ఉంది అనుకుంటున్నారు, అది భ్రమ అని అతను తెలియచేస్తున్నాడమ్మ. ఇది నాకు అర్థమైనటువంటి విషయం. మరి నాది కూడా అనుభవం ఉంది ఇక్కడ. చెప్పండి చెప్పండి అమ్మ. ఇది కరెక్ట్ మ్యాటర్ సార్, ఇది నిజంగా చెప్తున్నాను నేను, ఇది సత్యము. దీంట్లో బలైపోయి నేను చాలా చాలా అంటే చాలా అంటే కొన్ని సత్యమైతే కొన్ని కావు. దీంట్లో కూడా ఇదైతే నేను వాస్తవం, ఇది ఎందుకంటే మాస్టర్ గా నేను అంగీకరిస్తున్నా మేడం. ఇది ఖచ్చితంగా జరగదు. ఇప్పుడు మాస్టర్ చెప్పినట్టు ఇది కరెక్ట్, ఈ మ్యాటర్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. చాలా డబ్బులు పోగొట్టుకొని చాలా ఇబ్బంది పెట్టుకొని చాలా 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 ఇబ్బందులు పడుతున్నారు. నేను కూడా అందులో ఒక బాధితురాలనే మేడం. నేను కూడా సఫర్ అయినా. నేను ఇక్కడ అర్థం సఫర్ అయి దాంట్లోంచి నేను బయటపడ్డా. ఇక్కడ ఈ జ్ఞానం తెలుసుకుంటుంటే ఇందులోంచి కూడా నేను చాలా నేర్చుకుంటున్నా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక్కటి ఉంది, నేను చెప్తాను ఏనండి. ఇప్పుడు ఇదంతా నిజం, ఇదంతా సత్యమే. కానీ సత్యం, ఇప్పుడు సత్యాన్ని గురించి చెప్పాడు కదా. సత్యం అంటే ఏది? సత్యం అంటే నీకు నువ్వు, నీ ఆత్మకి నీకు బయట ఎక్కడో కాదు, నీకు నువ్వు ఏది సత్యం అనుకుంటావో, నీలోకి నువ్వు ఏది తొంగి చూసుకో, నువ్వు ఏది నీ జీవితానికి అనువదించుకుంటావో అదే సత్యం అవుతుంది అన్నాడు. అర్థమైందా మేడం? ఈరోజు రాహుకాలం, ఇది యమగండం, ఇది పౌర్ణమి, ఇది అమావాస్య, ఇది మంచి రోజు కాదు, ఇది చెడ్డ రోజు కాదు అని ఇలాగా నిర్ణయించుకున్నది నువ్వే దేవుడు కదా. అర్థమైందా మీకు? అంటే మనమే నిర్ణయించుకుంటున్నావు కాబట్టి, నువ్వు నమ్ముతున్నావు కాబట్టి యద్భావం తద్భవతి కదా. అంతే తప్ప ఏ జాతకాలు, ఏ జ్యోతిష్యాలు, ఏ పురాణాలు నిన్ను నియంత్రించలేవు. నిన్ను నియంత్రించడానికి ఏవి పుట్టలేదు. అలా నియంత్రించేలాగా నువ్వు సృష్టించుకోలేదు మాస్టర్ అని చెప్తున్నాడు చూడు ఇక్కడ తండ్రి. అవన్నీ సృష్టించుకుంది, అవన్నీ క్రియేట్ చేసిన ఆ సృష్టికర్త నువ్వే. అవి నిన్ను నియంత్రించి నిన్ను అదుపు చేసేలాగా నువ్వు ఎప్పుడు సృష్టించుకోలేదు. నువ్వు మర్చిపోయే నమ్మకం అనేది మూఢనమ్మకం కావద్దు కదా మేడం, దేని మీద అయినా కూడా. అదే చెప్తున్నా. మరి మూఢనమ్మకం అనేది రావద్దు. నువ్వు ఏం తీసుకుంటున్నావో దేన్ని తీసుకుంటే దాన్ని అదే వస్తుంది మన ముందుకి. నువ్వు దేనైనా రెస్పెక్ట్ చేయి, అంతే. నా బిలీవ్ చేయమని ఎవరో చెప్పలేదు. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు లేడీ అని ఇప్పుడు నాకు కనపడట్లా, చెప్తున్నా ఎగ్జాంపుల్, కనపడట్లా. ఒక లేడీ అని, పెద్దవారని, ఒక స్త్రీ అని నేను గౌరవించడంలో తప్పు లేదు. అది నమ్మాలా వద్దని అది నాకు సంబంధించిన విషయం కదా. అంతే అర్థమైంది కదా.
అంతే. నేను మీకు చెప్పి మిమ్మల్ని నమ్మించొద్దు కదా అక్కడ. అవును. ఎస్ కరెక్టా మేడం? ఎస్ ఎస్ ఇది నేను మంగలక్ష్మి, నేను లేదు నేను నా పేరు శ్రీలక్ష్మి, నేను ఇది చేస్తున్నా, నేను ఇది అని చెప్పేసి నేను నమ్మించొద్దు. ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నాకే కాదు ఏ ఒక్కరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు అంట నేను. అవసరం లేదు. కరెక్ట్ సార్. చెప్పండి సార్. నేను కంటిన్యూ అయినా మేడం, ఇంకొంచెం చదువుతారా? చదవండి. ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఈ విశ్వమంతా మనమే సృష్టించాము. మనము ఇప్పుడు మనకు బిడ్డలు పుడతారు. మన బిడ్డలు మనం ఎలా చూసుకుంటాము? ప్రేమగా చూసుకుంటాం. కాబట్టి ఈ సృష్టి మొత్తం అంతా మీ యొక్క కాంతి శరీరంతో, మీ యొక్క కాంతితో నిర్మించబడి ఉంది. కాబట్టి మీ కాంతికి ఈ విశ్వము ఎప్పుడు కూడా చెడ్డ చెయ్యదు, అసలు చెడ్డనే చెయ్యదు. ఇంకా మీరు దీన్ని పరివ్యాప్తి చెంది బాగు చేయించడానికి, ఇంకా విశ్వవ్యాప్తము విస్తరించడానికి, మీలో ఉండే కాంతిని ఇంకా ధర్మంగా ఆచరించడానికి, సత్యాన్ని విస్తరించడానికి మీరు మానవ శరీరం తీసుకున్నారు. నాకు అర్థమవుతుందా? థ్యాంక్ యూ సార్. కంటిన్యూ చేయనా సార్? నేను చెప్తాను. నేను చదువుతున్నాను బుక్ మళ్ళీ. చదువమ్మా. ఓకే థ్యాంక్ యూ సార్. యు ఆర్ దిస్ వెరీ మూమెంట్ ద సేమ్ గాడ్స్ యు who still possess the same powerful creativeness that you had in your beginning, and in all of those years of time you have never created anything to control you unless you believe that it does, and in that you are still the controller of your life, for you have accepted the belief that you are controlled by something outside of your being. Thus you have allowed it to be so. There are many who believes in astrology, and it does indeed have its truth, but it is believed to be a truth. But take it a step further and ask who the giver of this truth is, and how the stars and planets in their movements could be greater than the gods who created them in the first place. Who you are, master, will never be discovered through the movement in your heavens, and regarding the movement of the planets and the stars determining one's destiny. It is not so, for if that were a truth, we would not have such things as dreams or imagination or creativity or life. In each of your lives upon this plane, you were born under many stars, all of which were shining at that time. To say that your destiny is controlled or influenced by a select few is not only unreasonable, master, but it takes away your freedom and inconscience to express your life and the God that you are. The gods have created many games, and astrology is one of them. చూడండి ఎలా ఉందో. The gods have created many games, and astrology is one of them. అంటే ఇది కూడా ఒక ఆటనంట. And at times it is very dangerous game because it instills in the entity a fear of his future and predetermines his future days of emotion. Those who think that astrologers possess all wise knowing intelligence are literally putting for their valuable lives into the hands of another, and I am not in agreement with that. As your astrology is a game, so is your religious dogma, so is your politics, so is your marketplace, so is everything that you allow to enslave you so that you can
ప్లే ద గేమ్ ఆఫ్ సర్వైవల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కంప్లీట్ అయింది సార్, 1 hour అయిపోయింది. సార్ ఇంకొంచెం ఉంది. జ్యోతిష్యం ఓ ఆట అయినట్లుగానే మీ మత ఛాందసాలని, ఈ రాజనీతులని, మీ సత్య వ్యాపారాలని బ్రతికి ఉండటం కోసం బందీలైన ఉండిపోవడానికి మీరు సమ్మతిస్తున్న విషయాలని ఆటలే. సార్ మీరు సార్ మ్యూట్ లో ఉన్నారు మేడం. సాటి మానవుల శ్రేయస్సును నేను చదువుతాను. ఓకే సార్ కంటిన్యూ చేయండి. చేస్తాం. సాటి మానవుల శ్రేయస్సును నిజంగా ఆశిస్తూ వాళ్ళకు వీలైనంత సహాయాన్ని అందిద్దామని ఆకాంక్షిస్తూ జ్యోతిష్యాన్ని అధ్యయనం చేస్తున్న వాళ్ళు నిస్సంశయంగా అద్భుత సౌందర్యమూర్తులే. ఖగోళ శాస్త్ర అధ్యయనం నిజంగానే ఎంతో అద్భుతంగా ఉంటుంది. నెమ్మదిగా కదులుతున్న నక్షత్రాల చలనాలు మహా అద్భుతంగాను మహా గోప్యంగాను ఉంటుంది. కానీ ఆ నక్షత్రాలే మీ జీవితాలకు ఆధారం అని విశ్వసిస్తూ ఉన్నట్లయితే ఆ నక్షత్రాలు నిర్మించిన వాయువుల కంటే మీరు అల్పులైపోతారు. ఓకే, జ్యోతిష్యము కేవలము ఓ పరికరము మాత్రమే, అది కేవలం ఒక ఆట మాత్రమే. నిజానికి నోరు తెరిచి అయ్యో నీ భవిష్యత్తు ఇలా ఉందే అని అంటున్న వాడిలో నుంచి వాస్తవమైన సత్యం వెలువడుతుంది. జ్యోతిష్యాన్ని చెప్పించుకుంటున్న మనిషి అనుభూతులను, విద్యుత్ అయస్కాంత క్షేత్ర స్వరూపాన్ని గ్రహించి ఆ జ్యోతిష్కుడు ఆ మాటలను అంటూ ఉంటాడు కనుక ఈ ఆటను మానేసి గమనించిన దాన్ని గమనించినట్లు మీరు నిజము చెప్పేస్తే వింటున్న వాడికి ఎంతో ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఆ మాటలు ఏ గ్రహపు వక్ర దృష్టి వల్ల, ఏ నక్షత్ర దోషం వల్ల ఆ ఉపద్రవం వాటిల్లబోతూ ఉంది అనే, లేక ఓ బలీయమైన దివ్య సంకల్పం వల్లే ఆ కీడు వాటిల్లబోతుంది అనే మాటల కన్నా వినడానికి అంత బాగుండకపోవచ్చు. అందువల్లే అతి ప్రాచీన కాలాల నుంచి తెలివైన వారెందరో యోగ దృష్టితో స్ఫటిక గోళాలలోకి చూసో, హోమాలు చేసో, నిశ్చలమైన నీళ్లలోకి వీక్షించో, విస్ఫోటనాలను కల్పించో, మత్తు ద్రవ్యాలను తాగో, మందుల్ని ఇతర రసాయనాల్ని మింగో, మరెన్ని విధాలతోనూ మరింత అందంగా సత్యాన్ని తీర్చి వర్ణించి నమ్మించే ప్రయత్నాలే చేశారు. మానవుడు తన అన్ని ప్రశ్నలకు సమాధానాలను, తన దౌర్భాగ్యపు విధి వైపరీత్యానికి కారణాలను తన శరీరానికి బాహ్యంలోనే ఎప్పుడు అన్వేషిస్తూ ఉంటాడు. తన అంతరంలో ఉన్న సర్వభువనకర్త వైపు దృష్టిని మళ్లించడం కన్నా నిశ్శబ్దంలో చరించే నక్షత్రాల వక్ర వీక్షణాన్ని, గ్రహచార దోషాన్ని, ప్రభువుల నిరంకుశత్వాలని, దైవ సంకల్పాన్ని నిందించడమే సుఖవంతమైనదని, సులభమైనదని మానవుడు తలపోస్తున్నాడు. సవ్యమైన మార్గదర్శక ప్రజ్ఞ తన అంతరంలోనే ఉందని విశ్వసించడం కన్నా పురోహితులను, ప్రవక్తలను, జ్యోతిష్య పండితులను అన్వేషించి ఆశ్రయించడమే సులభమని మానవుడు అనుకుంటున్నాడు. కారణాలను, సమాధానాలను బాహ్యంలో అన్వేషిస్తూ ఉన్నంత వరకు సర్వ జగత్కర్త, పరిపూర్ణ సత్య ప్రదాత అయిన అంతర్వాణిని మీరు వినలేరు.
మూఢనమ్మకాలకు విపరీత వ్యాఖ్యానాలకు బద్దులై ఉంటూ అవధులు లేని మీ మహాశక్తిని, అనంత ప్రజ్ఞ సర్వస్వాన్ని గ్రహించలేని అందులే అవుతారు. అంటే మీరు గుడ్డి అవుతారు. వాంఛించిన ఏ సత్యానైనా స్వీకరించగల, సృజించగల మహాతత్వమే మీరు మాస్టర్. ఏ అనుభవాన్ని పొందాలని వాంఛిస్తున్నారో ఆ అనుభవ ప్రాప్తి కోసము సార్వభౌమత్యానైనా బానిసత్వాన్నైనా స్వీకరించి మీరు చరిస్తారు. ఎవరి వాస్తవాన్ని వారే సృజించుకుంటున్నారు, అనుభవిస్తున్నారు. భవిష్యాన్ని వారే నిర్దేశించుకుంటున్నారు అన్న సత్యాన్ని గ్రహించగలిగిన మీరు ఓకే 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 సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక వాక్యం ఉంది, పూర్తి చేసేస్తే. అన్న సత్యాన్ని గ్రహించగలిగిన మీరు ఆ అవగాహనతోని మరింత అపరిమిత జీవితాన్ని, మీ ఉనికికి మరింత మహత్తును సంప్రాప్తించే దాన్ని కూడా సృష్టించుకోగలుగుతారు. ఓకేమ్మా, చదువు తల్లి. థ్యాంక్ యూ సార్. Those who practice astrology are indeed beautiful in their true concern for others and their desire to help them, and to study the stars is a wonderful thing, for they are beautiful in their movement and enchanting in their mystery. But if you base your life upon them, master, you are no greater than the gases that makes them up. Astrology is only a tool. It is only a game. The real truth is coming through the entity who is opening his mouth to say, "Alas, I have determined what your future will bring," because he has picked up on the emotional, magnetic, electrical field surrounding the entity for whom he is doing this. If you were to remove the game and tell the client these same things, it would certainly be amazing to him. But of course, it would not be nearly as intriguing as saying that a certain star is at fault and that he is a part of some divine cosmic plan. So it was with the wise men of old who looked into crystal balls, lit fires, gazed upon water, made explosions, drank wine and elixirs and all sorts of things, only to convey a truth by making it more acceptable. Man has always looked outside of himself to find answers and reasons for his fate and his destiny. It has always been more comforting to blame the silent stars or the rule of kings or the will of God than to look within to the creator of the universes. It has always been easier to seek out priests and prophets and seers for guidance than to believe that oneself is wise enough to be the giver of it. As long as you took outside of yourself for reasons and answers, you will never hear voice within you, the giver of all truth and the creator of all that is. You will always be at the hands of superstitions, beliefs, and outrageous reasoning that blind you to the awesome power and infinite understanding that you truly possesses. You, master, are sovereign entity who can accept and create any truth you want. You can become the master of your kingdom or allow yourself to be the slave, whichever you desire to experience. Thank you, madam. Thank you, sir. madam. Thank you.